పట్ల రోజురోజుకు పెరుగుతున్న గృహ హింసలు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పాత నవరసపురంలో వెలుగు చూసింది. పెళ్లైన 3 నెలలకే 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. పెదమైన వారి లంక గ్రామానికి చెందిన మైల గంగరాజు కుమార్తె దుర్గా భవానీని పాత నవరసపురం గ్రామానికి చెందిన బర్రె శివశంకర్ కు మార్చి 12వ తేదీన వివాహమైనది. కొద్ది రోజుల వీరి మధ్య సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత నుండి భర్త మరియు అత్తమామల నుండి అదనపు కట్నం వేధింపులు, సంసారానికి పనికిరావు అంటూ ఆమెపై వేధింపులు గురిచేసి ఇంటి నుండి బయటికి గెంటేసి తాళాలు వేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. పోలీసుల వద్ద న్యాయం జరగకపోవడంతో భర్త మరియు అత్తమామలు ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలియజేయడంతో ఇంటికి తాళం వేసి పరారైన భర్త, అత్తమామలు. బాధితురాలు భవానీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఎక్కడ ఉన్నట్టు చాలా అన్యాయంగా ఏదో బాగుంది. అమ్మాయి నువ్వెవరు ఆడబడుచు, నువ్వు పక్కన నువ్వు ఆడబడుచువే, పక్కన నువ్వు ఆడబడుచు, పక్కన నువ్వు ఆడబడుచువే, నీకు సంబంధంలో పక్కన బడి అమ్మా పేరు దుర్గా భవాని సార్. నాకు పెళ్ళి అయ్యి 4 నెలలు అయింది. బర్రె శివశంకర్తో నవరసపురం ఈ ఊర్లో పెళ్ళి అయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు, వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు, వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే, నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే పూర్తిగా చంపేస్తాము, నన్ను ఏమీ పీకలేరు, ఎవరు ఏం చేయలేరు అని తిడుతున్నారు సార్. వాటర్స్ అన్నీ ఆపేస్తున్నారు సార్. తాళాలు వేసేసారు, బయటే పడుకోబెడుతున్నారు సార్. వాటర్ రానివ్వకుండా చేస్తున్నారు సార్. లైట్లు అన్నీ ఆఫ్ చేసేస్తున్నారు, ఫుడ్ పెట్టట్లేదు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు సార్. పొద్దున్నే లేచేసి పెద్ద పెద్ద బిందులతో నీళ్ళు మోయాలి, అవి మోయాలని బెదిరిస్తున్నారు సార్. కట్నం తీసుకురా, మీ ఇంటికి వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. కొడుతున్నారు సార్, చంపేయాలనుకుంటున్నారు సార్.
అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం అడగట్లేదు. అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు లోపాలు ఉన్నాయని వంక పెడుతున్నారు సార్. నాకు ఎలాంటి లోపాలు లేవని కుంటిగా నడుస్తున్నావు అంటున్నారు సార్. దగ్గర వాళ్ళే సమానం తీసుకొచ్చారు సార్. వీళ్ళు చాలా దగ్గర వారు. మా వరుస అవుతారు, అమ్మమ్మ అవుతారు వీళ్ళు వరుసకి. దగ్గర అన్ని చూసుకునే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా అమ్మ నాన్నలు నమ్మించి పెళ్లి చేసుకుని సార్ 2 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏంటో లోపాలు ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు, బక్కగా ఉన్నావు, కంఫర్ట్ లేదు నాకు అని అంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను అని తలగాడెక్కి నొక్కేస్తున్నారు సార్. తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడే ఉంటున్నాను సార్. బయట పడుకుంటున్నాను సార్. ట్యాప్స్ అన్ని ఆపేశారు, పెద్దలు తీసేశారు, లైట్లు ఏమి లేకుండా, నీళ్ళేమి లేకుండా చేసేస్తున్నారు. బాత్రూమ్ కూడా తాళమేస్తారు. నమస్కారం సార్. మాది పెదమైన అనుకోండి. నేను బరి నరసింహం గారు అబ్బాయికి మా అమ్మాయిని దుర్గభావాన్ని ఇచ్చాము సార్. నవరాజపురం, పాత నవరాజపురం రామాలయంలో పెళ్లి చేశాను సార్. అయితే ఇప్పుడు 20 రోజులు జరిగిన తర్వాత 2 నెలలు 20 రోజుల నుంచి కొట్టడం మొదలెట్టండి. మా పాపకు సంసారం పనికిరాదు అంటున్నాడండి. ఇంకా ఏదించుతో మొదలు పెట్టారండి. వరకట్నం తీసుకురమ్మని కొట్టడం మొదలెట్టారండి. ఇంకా చేపలు ఇవి కూడా ఆపేశారండి, కరెంట్ ఆపేశారండి. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోమని గెంటేస్తున్నారండి. నువ్వు 10 లక్షలు కష్టం తీసేస్తే అని ఓ మాట అంటున్నారండి. అసలు నువ్వు కాపురం పనికిరావని ఓ మాట అంటున్నారండి. రకరకాలు చేస్తున్నారండి. మాకు న్యాయం చేయండి. పెద్దలంతా, ప్రభుత్వం మొత్తం అంతా కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.